సీత సీత ఎక్కడున్నావే తొందరరా. సీత వస్తున్నా. బా ఏంటండి ఎన్నిసార్లు చెప్పాలి బంగారం, నేను లేచేసరికి నా కళ్ళ ముందు ఉండాలని. నీ ముఖం చూడండి నాకు రోజు మొదలు కాదని. అయినా నేను లేచేసరికి నా పక్కన ఉండమని చెప్పినా కదా, ఎటు పోయినావు నువ్వు? చాలేండి, మీరు లేచే వరకు నేను లేవకుండా ఉంటే ఇంట్లో పనులన్నీ ఎట్లయితాయి? అయినా ఎవరన్నా పొద్దున్న లేవంగానే దేవుడు ఫోటో చూస్తారు, మీరేంది నా ముఖం చూస్తా అంటారు? నువ్వు నా దేవతవి. ఈ గుండెల్లో నీకు తప్ప ఎవ్వరికి స్థానం లేదే, చివరికి దేవుడికి కూడా. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. ఇలాంటి ప్రేమించే భర్త నాకు దొరకడం నా అదృష్టం. ఊరుకోండి, వెళ్ళి స్నానం చేయండి. స్నానం తర్వాత చేస్తా కానీ నాకు మూడొస్తుంది, రావే. అరే వేళాపాల లేదా, ఎప్పుడు పడితే అప్పుడేనా? అరే చెప్తే వినరు, వెళ్ళండి. ప్లీజ్ రావే. ఆగు, ఇంకా ఎన్ని రోజులు అడగాలి నేను నిన్ను? నా మాటేను, నేను చెప్పినట్టు ఇట్లా ఎన్ని రోజులు ఉంటారుకుంటావే? మా అన్నకు నువ్వంటే పిచ్చి, నువ్వంటే కోరికనే. నువ్వు అన్నావనుకో, డబ్బుకు డబ్బు, సుఖానికి సుఖం. చెప్పు, ఏమంటావు? ఒక్కసారి చెప్తే నీకు అర్థమైతలేదా? నేను వసంతరాన్ని కాదని చూస్తేనే ఇంకెట్లా ఎన్ని రోజులు ఉంటావు చూస్తా నేను. భర్త చనిపోతే అందరికీ నేను చులకనైపోయినా. ఒంటరి ఆడదాన్ని చూస్తే ఎట్లా వాడుకోవాలని చూస్తారు. ఏం సమాజమో ఏమో. ఛీ! ఇట్లా నాతో ఎన్ని రోజులు ఉంటావు? నీకు నచ్చకపోతే విడాకులు తీసుకుందాం, మిగతా లైఫ్ అయినా హ్యాపీగా బతకొచ్చు. అయినా ఒక్కసారి జరిగిన చిన్న తప్పుకి 4 సంవత్సరాలు నాతో చక్కగా ఉంటలేదు. నాకు సుఖం సంతోషం ఏది లేకుండా చేస్తున్నావే. ప్రపంచంలో ఏ మొగాడు చేయని తప్ప ఇది. ఏదో టైంలో ఏ మొగాడు చేసే తప్పే నేను చేసిన. అయినా నీకు తెలియకుండా చాలా మేనేజ్ చేద్దాం అనుకున్నా, దొరికిపోయినా. అదే నీకు తెలియకుండా ఉంటే ఇప్పటిలాగా నాతో మంచిగానే ఉంది కదా. కొంచెం అన్నా సిగ్గుండాలి అట్లా మాట్లాడడానికి. కట్టుకున్న పెళ్ళ ఉండంగా ఇంకో ఆడదాని దగ్గర పౌడే తప్పు, దాన్ని సమర్థించుకుంటున్నావా? ఛీ! అయ్యో నా వల్ల తప్పైంది, ఇంకోసారి అట్లాంటి తప్పు చెయ్యని, నన్ను క్షమించే అని అడుగుడు పోయి సమర్థించుకుంటుండు. చిచ్చి! ఏంది ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు? అవును మాట్లాడతా. నీలాంటి కామ పిచ్చున్నోళ్లతోటి ఇట్లా కాకపోతే ఇంకెట్లా మాట్లాడతారు? ఇంట్లో పెళ్ళ ఉండంగా దాంతో సరిపోతలేదా నీకు? బయట తిరుగుతున్నావు. అవునే, నాకు సరిపోతలేదు, నాకు కోరికలు ఎక్కువ.
అయినా రోజు ఇంట్లో తింటున్నామని బయట తినుకుంటుంటామే. ఇది కూడా అంతేనే. నేను పోతా, అనుభవిస్తా, మూసుకొని ఉంటా, ఉండు లేకుంటే దొబ్బాయి. నాకు ఈ రోజు పంచాయతీలు వద్దు. నేనెందుకు పోతా? నేను ఇంట్లో ఉంటేనే నువ్వు ఇట్లా చేస్తున్నావు. ఇక నేను బయటికి పోతే ఇక దుకాణం ఇంట్లోనే పెడతావు. అందుకే నేను పోను. నేను ఇక్కడే ఉండి నిన్ను సాధిస్తా. నేను పడ్డ బాధ ఏందో నీకు చూపిస్తా. నువ్వేమన్నా వేసుకోపోవే. ఏమైందిరా? ఏమన్నదిరా అది? ఏం చెప్పమంటావన్నా, దానికి ఎన్ని రకాలుగా ఆశ పెట్టినా, ఎంత అవమానించినా అది ఇంటనే ఇంటలేదు. ఇయ్యాలు కూడా మాట్లాడినా అది నా మీద చెయ్యేసుకున్నదన్నా. నాకు ఆడవాళ్ళంటే పిచ్చిరా. కంటికి నచ్చిన ఆడదాన్ని అనుభవించడం నా హాబీ. అది నా పిల్లానికి కూడా తెలుసు. అది నన్ను ఏం చేయలేకనే మూలగూకున్నది. నేను కూడా చెప్పినన్న దానికి నీకదంటే పిచ్చి అని, అయినా ఇంటలేదన్నా. నేను రమ్మంటే రాని, ఆడది లేదురా. మౌనిక నా పిల్లం ఫ్రెండ్స్. దాన్ని మొగుడు చచ్చిపోయినప్పుడు మేమిద్దరం పోయినాం. అప్పుడు చూసినరా దాన్ని. అప్పటి నుంచి దాన్ని ఎట్లయినా అనుభవించాలని నా మనసులో పడ్డదిరా. నేను డైరెక్ట్గా అడిగితే అది నా పిల్లానికి చెప్పి గొడవ అవుతుందని నీతో అడిగిపించిండ్రా. ఇప్పుడు ఎట్లయితే అట్లా నేనే అడుగుతాను. ఏంది రమ్మంటత్తలు పెట్టు చేస్తాను? నేనే వచ్చి అడగాల ఏంది? నీ గురించి నా ఫ్రెండ్ మొత్తం చెప్పింది. నువ్వు పెద్ద కామందుడు అని. ఎట్లా దాని జీవితం నాశనం చేసినావు? ఇంకెంతమంది కావాలి నీకు ఆడోళ్ళు? ఇక్కడ నుంచి పో. నా భార్య జీవితం నేను నాశనం చేయలేదే. దానికి విడాకులు ఇస్తా పో అంటున్నా. కానీ అది ఇంటనే ఉంటా, నన్ను సాధిస్తా అంటాంది. చూడండి, నా భర్త అంటే నాకు ప్రాణం. ఆయన చచ్చిపోయినా ఆయన జ్ఞాపకాలతోనే బతుకుతా. అంతేగాని నేను వేరే వాళ్ళతో ఉండను. ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. నీ భర్త చనిపోయిండే, వాడు తిరిగి రాడు. నీ అందమంతా అడవి కాచిన వెన్నెల కావాల్సిందే నాయే. నీ కోరికలన్నీ ఎందుకు అంచుకుంటున్నావే? నేను నిన్ను ఉంచుకుంటా, నిన్ను సుఖపెడతానే. నీకేది కావాలి నాకు ఇస్తా. నా మొగుడు చచ్చిపోయినప్పుడే నా కోరికలు కూడా చచ్చిపోయినాయి. నాకే సుఖం, ఏ సంతోషం వద్దు. ఏదో నా ఫ్రెండ్ భర్తవని నేను ఏమనలేకపోతానా. ప్లీజ్ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏంది నీ కోరికలు చచ్చిపోయినాయా? నీ కోరికలు తీర్చడానికి నేనున్నా కాదే. నీ కోరికలు మళ్ళీ పుట్టిస్తా. వదలండి. ఏం చెప్తారో మీకన్నా అర్థమవుతుందా? నా భర్త చనిపోయినాక మా అమ్మ వాళ్ళు వేరే పెళ్లి చేసుకోమంటే నా భర్త మీద ప్రేమ చావక ఏదో నా బతుకు ఒంటరిగా బతుకుతున్నా. దయచేసి నన్ను వదిలేయండి, వెళ్ళిపోండి. నా మూడో ఖరాబ్ ఇచ్చినావు కాదే. నేను మళ్ళీ వస్తా. నువ్వు ఎక్కడికి పోతావే చూస్తా నేను. మౌనిక, మౌనిక, ఓకే, ఏమైంది నడుస్తున్నావు? లోపలికి చెప్పే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అది సీత,
మీ ఆయన నా దగ్గరకు వచ్చి అట్లా ఇట్లా అనుకుంటా ఇష్టం వచ్చినట్టు అన్నాడే, నేను ఉంచుకుంటా, నీకెంత అంటే అంత ఇస్తాం అని అంటే నేను బెదిరించి పంపించిండే. నాకంతా తెలిసే నీ దగ్గర నుంచి ఇంటికి వచ్చిండు, అక్కడ నాతో గొడవ పెట్టుకున్నాడు, జరిగిందంతా చెప్పిండు. నీకేమైందో అని భయంతో పరుగు నచ్చిన. నీకేం కాలే కదా? నాకేం కాలేదే, కాకపోతే నీ బాధ ఏందో నాకు అర్థమైంది. ఇందాకే నేనంతా చూసిన. సీత, ఏందే నన్ను గట్ల చూస్తున్నావు? చూడే, నీ భర్త చనిపోయి ఏ సుఖం లేకుండా నువ్వెట్లున్నావో అట్లాంటి భర్తతోటి ఏ సుఖం లేకుండా నేను కూడా అట్లనే ఉన్నది. మనిద్దరి పరిస్థితి ఒకటే. అట్లాంటి వాడి కోసం నా సుఖాన్ని సంతోషాన్ని ఎందుకు చంపుకోవాలి? అందుకే ఒక ఆలోచన చేసిన. ఏందే సీత అంత ఇట్టిట్లనే చెప్తాను, నాకేం అర్థమైతలేదు. ఏంటిదే, ఏం ఆలోచన చేసినావో చెప్పు. మౌనిక, ఈ మగవాళ్ళతోటి మనకెందుకే, మనం సుఖపడదాం. నాకు నువ్వు. సీత, అసలు నువ్వు పిచ్చి పట్టిందానే? అంత ఇట్టిట్లనే చేస్తాను. అసలు నువ్వు చేసేది నీకన్నా అర్థమైతుందా? అయినా మనం ఆడోళ్ళమే, మనం ఏం చేసుకుంటాం? ఛీ, పిచ్చిదానా, ఆడోళ్ళమైతే ఏమైంది? మనం వేరే మగవాడితో పోతే తప్పు పడతారు, అందరినీ మనల్ని తప్పుగా చూస్తారు. మనం అట్లా పోలేము, చెయ్యలేము. ఏంది వాళ్ళకి కోరికలుండేది, మనకు కోరికలుంటాయి. అట్లాంటి వాళ్ళ కోసం మన కోరికలను ఎందుకు చంపుకుండే? ఇందాక నువ్వు చేసినావు చూడు, నీకు నువ్వుగా సుఖపడ్డావు, సంతోషించినావు. ఏది అంతేనే, అంతే, అంతకు మించి సుఖం అనుభవించవచ్చు. నేను చెప్పింది నే. ఏం చెప్తుర్రే? అబురే ఏంది, సిగ్గైతుందా? చూడబుద్ధి అయితలేదా? అయితే నిజనాడు. ఏందే ఇది, ఇంత బరిదగించుర్రు? ఈ విషయం ఊళ్ళో తెలిస్తే నా ఇజ్జతేం కావాలి? ఏంది ఇజ్జత్ గురించి నువ్వు మాట్లాడాలనా? నీకు నచ్చిన ఆడదాన్ని అనుభవించినప్పుడు పోలేదాన్ని ఇజ్జత్? ఇజ్జత్ పోతుందంటే ఇజ్జత్. మౌనిక, దాన్ని ఇజ్జత్ అనరే, మగతనం అంటారు. మగతనం. ఆ మగతనాన్ని చూసుకొని వీళ్ళు ఇట్లా రెచ్చిపోతుర్రు. ఈ మగాళ్ళేందే మన ఆడోళ్ళని సుఖపడలేమని వీళ్ళ భ్రమ. వీళ్ళు మనల్ని సుఖపెట్టేటోళ్ళు, మనం సుఖపడేటోళ్ళం. మీకే ఉంటాయి ఆ కోరికలు, మాకు కూడా ఉంటాయి. కానీ మేము భర్తనే ప్రపంచం అనుకుంటాం, భర్తని సుఖపెట్టి మేము సుఖపడాలనుకుంటాం. కానీ నీలాంటి మగ మహారాజులు మాత్రం కంటికి నచ్చిన ఆడదాన్ని బలవంతంగా అయినా అనుభవిస్తారు, కట్టుకున్న పెళ్ళాన్ని మోసం చేస్తారు. ఇగో చూడు, మాకు కూడా కోరికలు ఎక్కువే, కానీ నీలాగా నచ్చిన మగాడితోటి మా కోరికలు తీర్చుకో. నాకు నీతో సుఖపడాలని అస్సలు లేదు. అందుకే మాకు మేంగా ఈ నిర్ణయం తీసుకో. ఇది సృష్టికి విరుద్ధం కావచ్చు, అయినా మేమేం లెక్క చెయ్యం. మమ్మల్ని అందరూ తప్పు పట్టచ్చు, అయినా సరే మా ఆనందం మాకు ముఖ్యం. వాళ్ళ గురించి మేము ఆలోచించాం. మాకేం చేయాలనో అదే చేస్తాం.
నీకు నచ్చితే ఈడ ఉండు, లేకపోతే మూసుకొని పో. ఏయ్, మాకు మంచి మూడ్ వస్తుంది, నువ్వు వెళ్తే మేము ఎంజాయ్ చేస్తాం.